ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పచ్చని పందిళ్లు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ లో కుటుంబ సభ్యులంతా కలిసి డీజే సాంగ్స్ కు డాన్సులు వేశారు. పెళ్లి వేడుక వేదికగా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా ముచ్చటించుకున్నారు. అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం తిరుగు ప్రయాణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది, దుఃఖ సాగరంలో ముంచింది. హనుమకొండలో సంఘవి అజయ్ కుమార్ల పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెళ్లి తంతు ముగిసిన అనంతరం హన్మకొండలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు యువకుడి కుటుంబ సభ్యులతో పాటు యువతి బంధువులు సైతం హాజరయ్యారు. ఇక ఇలాంటి పెళ్లి వేడుకల్లో కలిసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. తర్వాత అందరూ కలిసి భోజనం కూడా చేశారు. అనంతరం రిసెప్షన్ ముగియడంతో జగిత్యాల నుంచి వచ్చిన యువతి బంధువులు కారులో ఇంటికి బయలుదేరారు. అలా వెళ్తూనే పెళ్లిలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ను నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలా ఆనందంగా సాగుతున్న వారి ప్రయాణంలో అనుకోని ఆపద ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కారులో ఉన్న వధువు బంధువులు. ఆ తర్వాత ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది. ఈ ప్రమాదంలో వధువు అన్న సంకీర్తతో పాటు స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క వధువు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు పెళ్లి పాచాలతో పచ్చని పందిరితో కలకల్లాడిన వధువు ఇంట్లో తీవ్ర విషాదం ఆ కుటుంబాన్ని కోలుకోకుండా చేసింది. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారును ఢీకొట్టిన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు టైరు ఊడిపోయి ఉండటం పోలీసులు గమనించారు. అయితే టైరు ఊడిపోయి ప్రమాదం జరిగిందా లేక ఢీకొట్టిన సమయంలో టైరు ఊడిపోయిందా అనే దానిపై డ్రైవర్ తో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒక పక్క నవవధువు, మరోపక్క అన్న మృతదేహం. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులను చూసి కుటుంబ సభ్యులు, రిసెప్షన్ కొచ్చిన వారందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా కుటుంబ రోదనలతో నిండిపోయింది.